దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ యేసుక్రీస్తు పునరుత్థాన కాల ఆరాధనకు స్వాగతం పలుకుతున్నాం. అలాగే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఎంతోమంది ఈ సమయంలో ప్రశాంతంగా సంబరాలతో చాలా యేసుక్రీస్తు లేచాడన్న ఉద్దేశంతో అనేకులు సంతోషంగా జరపవలసినటువంటి ఈ ఆరాధన ఈరోజు ఈ కరోనా వైరస్ యొక్క లాక్డౌన్ వలన ఇలాగా కొద్ది మందితో మాత్రం జరుపుకోవడానికి కుదురుతూ ఉంది. దయచేసి అందరూ కూడా మీరు ప్రార్థన పూర్వకంగా ఉండవలసింది తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మీరు ఈ రోజున ఈ లాక్డౌన్ దినం నుంచి ప్రతి ఒక్కరు ఒక దానియేలుగా ఉండాలి, ఒక ఎస్తేరుగా ఉండాలి. ఎందుకంటే దానియేలుకి కష్టం వచ్చినప్పుడు, దానియేలుకి ఇబ్బంది వచ్చినప్పుడు దానియేలు తన ఇంటికి పరిమితమై ఇంట్లోనే ప్రార్థన చేస్తూ దినమునకు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎస్తేరుకి ఇబ్బంది వచ్చినప్పుడు, యూదుల మీదకి కష్టం వచ్చినప్పుడు ఎస్తేరు తన చెలికత్తెలను తీసుకొని తన స్నేహితురాలను తీసుకొని తన ఇంటినే ఒక మందిరంగా మార్చింది. ఈరోజు కనుక నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీలో అనేకులు పురుషులైన వారు అనేకులు దానియేలుగా ఉందురుగాక, స్త్రీలైనటువంటి వారు అనేకులు ఎస్తేరులుగా ఉందురుగాక. మీరు మీ జీవితాల్లో మంచి ఆశీర్వాదకరమైనటువంటి దీవెన మీరు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా ఆయన నేను చనిపోతున్నాను అంటే ఈ యొక్క గుడారాన్ని అనగా ఈ యొక్క ఇంటిని పడగొడతాను, నేను 3 రోజుల్లో తిరిగి కడతానని చెప్పిన రీతిగా ఆయన యూదుల ప్రోద్బలంతో రోమా సామ్రాజ్యపు వారు అందరూ కలిసి యేసుక్రీస్తును సిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సిలువలో పలికినటువంటి ఆ మాటల్లో 7 మాటలు మనం గమనించినప్పుడు దేవుని బిడ్డారా, ఆయన సిలువలో 7 మాటలు పలికినాడు. ఆ పలికినటువంటి 7 మాటలు కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 7 మాటలు మనం ధ్యానం చేసుకున్నాము. ఆ 7 మాటలు మరొకసారి పునరాలోచన అంటే ఒకసారి చదువుకుందాము. మొదటి మాట మనం గమనించినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. 34వ వచనం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రభువు మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభు తన తండ్రిని అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, ఇది మొదటి మాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. రెండవ మాటను గమనించినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం గమనిస్తే, నేడు నీవును నాతో కూడా పరదేశంలో ఉందువని సిలువలో ఉన్న దొంగతో అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అయితే గమనించినట్టయితే ఇది రెండవ మాట. మూడవ మాట మనం గమనించినప్పుడు దేవుని బిడ్డారా, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనము ఇక్కడ అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. దేవుని బిడ్డారా, ఇక్కడ అప్పగింతలు అనేది ఎప్పుడు జరుగుతుంది మనం గమనిస్తే, లోకంలో అప్పగింతలు ఎప్పుడు జరుగుతాయండి? లోకంలో అప్పగింతలు ఎప్పుడు జరుగుతాయంటే వివాహ సమయంలో, పెళ్ళి అవుతున్నప్పుడు మాత్రం ఏం చేస్తారంటే అప్పగింతల కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డారా, అప్పగింతల కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈయన మరణిస్తూ ఉన్నప్పుడు ఆ అప్పగింతల కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే తన తల్లితో యోహాను చూపిస్తున్నాడు, యోహానికి తన తల్లిని చూపిస్తూ అంటున్నాడు. మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో అంటున్నాడు. నాలుగో మాట గమనించినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసి ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశారట. దేవునికి స్తోత్రం. బిగ్గరగా కేక వేసి ఆయన ప్రియమైన తన యొక్క ప్రార్థనను, తన యొక్క అభ్యర్థనను అక్కడ వారికి తెలియజేస్తున్నాడు, అంటే దేవుడికి తెలియజేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దేవుని బిడ్డలారా, గమనించినప్పుడు ఏలి ఏలి లామా సవక్త అని కేకలేస్తూ ఉన్నాడు. కేకలేస్తూ వారికి తెలియజేస్తున్నాడు. 5వ మాటను గమనిస్తున్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయంలోనే 28వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. 19 నేను దప్పికొనుచున్నాను అనెను. ఇది దేవుడు 5వ మాట. ఇక్కడ గమనించినప్పుడు నేను దప్పికొనుచున్నాను అని ప్రభు అక్కడ 5వ మాటను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఈ 5వ మాట గమనించినప్పుడు 6వ మాట చూసినప్పుడు యోహాను సువార్త ఇదే 19వ అధ్యాయం 30వ వచనం ఉంటుంది, చదవండి. యోహాను సువార్త 19:30 గమనించినప్పుడు అక్కడ మాట రాయబడింది, సమాప్తమైనది అని అంటున్నాడు. దేవునికి స్తోత్ర. సమాప్తమైనది అని 6వ మాట అంటున్నాడు. చివరి మాట 7వ మాట సంపూర్ణ సంఖ్య అనేటువంటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం అంటాడు కదా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. దేవునికి స్తోత్ర. దేవుడు బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు తన తండ్రితో అంటున్న మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. అంటే తన పని సమాప్తమైనది. అంటే బైబిల్ గ్రంథం చూసినప్పుడు తన యొక్క పనిని పూర్తిగా ముగించాడు. తనకు అప్పగించిన పనిని సంపూర్తిగా చేసినట్టుగా బైబిల్లో గమనిస్తూ ఉన్నాం. సంపూర్తిగా తన పనిని ముగించినట్టుగా బైబిల్లో మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, తనకు అప్పగింపబడిన పని సంపూర్తి చేసి అప్పుడు తన ప్రాణం విడిచినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ 7 మాటలు మనం చూస్తూ ఉన్నాం. శుక్రవారం రోజున ఈ 7 మాటల గురించి చక్కగా ధ్యానం చేసుకున్నాము. పరిస్థితులన్నీ బాగున్నట్లయితే అందరం కలిసి ఈ యొక్క 7 మాటల కార్యక్రమాన్ని చక్కగా చేసుకునేవాళ్ళం. కానీ దేవుని బిడ్డలారా, ఈ కరోనా వైరస్ వల్ల మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ లాక్డౌన్ వలన చాలామంది ఈ లాక్డౌన్కి కొంచెం ఇబ్బందిగా పడవచ్చు. కానీ ఈ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ వ్యాధి, ఈ వైరస్ ఒకరి నుండి ఇంకొకరు వ్యాపించకుండా మంచి ఆలోచన దేవుడు వారికి ఇచ్చాడు. నిజంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే పోలీసు వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు, అలాగే మిలిటరీ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతైనా వాళ్ళ సేవలు చాలా గొప్పవి. ఎంతగానో సేవ చేస్తూ ఉన్నటువంటి వారు దేవుని బిడ్డలారా. కనుక బైబిల్ గ్రంథం గమనించినప్పుడు ఇక్కడ 7 మాటలు మనం గమనిస్తున్నాం. 7 మాటలు మనం చక్కగా శుక్రవారం రోజు వివరించుకున్నాం. ఈ రోజున ప్రభు శిలోమరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన దినము ఆదివారం. కనుక మన పాపముల నిమిత్తం జన్మ, కర్మ, రహస్య పాపముల నిమిత్తము మన కొరకు ఆయన శిలువలో బలియాగమైనాడు. శిలువలో బలియాగమై శుక్రవారం రోజున ఆయన శిలువ బలియాగమై ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచినట్టుగా మనం గమనిస్తున్న వాక్యములో నుండి. బైబిల్ గ్రంథంలో మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుకుంటే ఇక్కడ రాస్తుంటాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదవండి దయచేసి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియా సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. దేవుని బిడ్డలారా, సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చారు. సుగంధ ద్రవ్యములను అక్కడ యేసు యొక్క శరీరానికి పీయడానికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే యేసు ప్రభు చనిపోయి ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు, కుళ్ళు పట్టిపోతున్నాడు, వాసన పడుతున్న యేసు ప్రభుకి సుగంధ ద్రవ్యాలు పూయాలి అని దేవుని బిడ్డలారా వారు తీసుకొచ్చారు. కానీ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ పరిశుద్ధులు నీవు కుళ్ళు పట్టనీయవు అన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులైనటువంటి వాణ్ణి దేవుడు కుళ్ళు పట్టనీయలేడు. 3 దినాలు సమాధిలో ఉన్న ఆయన కుళ్ళిపోలేదు. దేవుని బిడ్డలారా, 3వ దినాన మృతిని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం గమనించినప్పుడు ఇదే మార్కు వార్తలు మనం చూసినప్పుడు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా
యేసు ప్రభు మరణించడానికి ముందు కూడా ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలో అనేక అద్భుతాలు చేస్తున్నట్టుగా, అనేక ఆశ్చర్యకార్యాలు చేసినట్టుగా, అనేక గొప్ప సూచక క్రియలు జరిగించినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్టయితే యేసు ప్రభు మరణించిన తర్వాత, యేసు ప్రభు ఆయన మరణించాడు. ఈ పునరుద్ధాన దినమున ఆయన ఆదివారమున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు, పునరుద్ధానమున ఆదివారము దేవుని ఆరాధించుటకు అది ఒక ప్రత్యేకమైన దినము. దేవునికి స్తోత్రం. ప్రత్యేకమైన దినం. చాలా మంది అంటారు కదా, పునరుద్ధాన యొక్క విశ్రాంతి దినము శనివారం కదండి, మరి శనివారం చేయకుండా ఆదివారం చేస్తున్నారు ఏంటి అంటే, ఆయన లేచింది ఆదివారం కనుక ఆరాధన అనేది ఆయన పునరుద్ధానం నుంచి మారిపోయింది. అప్పటి వరకు విశ్రాంతి దినమున జరిగినటువంటి ఆరాధన ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సమాధిని గెలిచిన తర్వాత, దేవుని బిడ్డారా, ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత వారు ఆదివారమున కూడుకొని ప్రార్థన చేస్తున్నట్టుగా గమనిస్తున్నారు. వారు ఆదివారమున సంఘముగా కూడుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. వారు ఆదివారమున సమాజముగా కూడుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మరణించడానికి ఆ కారణం ఏమిటి అంటే, చాలా మంది ఏమంటారండి, యేసుక్రీస్తు దేవుడైతే మరణము నుంచి తప్పించుకోవచ్చు కదా. మన మధ్య ఒక వ్యక్తి అంటున్నాడు ఏమంటే, యేసు ప్రభువును ఏం చేశాడు తెలుసా, 3 మేకలను పీక్కోలేకపోయాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను వారిని విమర్శించడం లేదులే కానీ 3 మేకులను ఆయన పీక్కుంటే, ఆ మరణాన్ని తప్పించుకుంటే పాపికి పాప విమోచన, పాప క్షమాపణ లేదు. దేవునికి స్తోత్రం. ఆయన తప్పించుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు బిడ్డరా. బైబిల్ గ్రంథం గమనించినప్పుడు పేతురు వచ్చేసి అక్కడ సైనికుని యొక్క ప్రియమైన శిష్యుని చెవు నరికినప్పుడు, క్షవయ యొక్క చెవు నరికినప్పుడు, ఆ చెవు తెగ కింద పడ్డప్పుడు పేతురుతో యేసుప్రభు అంటాడు, నేను కోరుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యమును పంపించగలడు. దేవుని బిడ్డలారా, ఆయన కోరుకుంటే, ఏమని కోరుకుంటే, నా దగ్గర నుంచి మరణం తప్పించు అని ఖచ్చితంగా కోరుకుంటే దేవుడు పంపించగలడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని బిడ్డలారా, ఆయన అలా కోరుకోలేదు. ఎందుకో తెలుసా, ఆయన రక్తము ద్వారానే పాపికి పాప విమోచనము ఉన్నది, ఆయన రక్తము ద్వారానే పాపికి పాప క్షమాపణ ఉన్నదని బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మత్తయి సువార్త, క్షమించండి, అపోస్తల కార్యము 4వ అధ్యాయములో 12వ వచనం చూస్తే, ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. భూమి కింద ఇవ్వబడిన ఏ నామమున మనిషికి రక్షణ. దేవుని బిడ్డలారా, ఇది అప్పటికప్పుడు అకస్మాత్తుగా జరిగింది కాదు. దేవుని బిడ్డలారా, అప్పటికప్పుడు అకస్మాత్తుగా జరిగింది కాదు. బైబిల్ గ్రంథాలు చూసినట్టయితే దేవుని బిడ్డలారా, ఇది రాకడ గురించిన ప్రవచనాలు అనేకములు ఉన్నవి. దేవుని బిడ్డలారా, రాకడ గురించిన ప్రవచనాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, 2వ రాకడ గురించి ప్రవచనాలు ఉన్నాయి. అలాగే ఈయన పునరుద్ధానం గురించినటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి. 2వ రాకడలో ఆయన రాబోతా ఉన్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతోనూ ఆయన మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ప్రభునందు ప్రియ దేవుడా, లూకా సువార్త 24వ అధ్యాయము 9 నుంచి 18 వచనం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. మనుష్య కుమారుడు, చూడండి అక్కడ బైబిల్ గ్రంథం గమనించినప్పుడు, సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసి, చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహానన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న కొందరు స్త్రీలు. సమాధి దగ్గరకు వచ్చింది ఎవరు? దేవుని బిడ్డలారా, సమాధి దగ్గరకు వచ్చింది ఇద్దరే. ఎవరు అంటే మగ్దలేని మరియ, వేరొక మరియ. ఇప్పుడు మగ్దలేని మరియ దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియ, వేరొక మరియ. దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియ, వేరొక మరియ సమాధి దగ్గరకు వచ్చారు. యేసు ప్రభును చూసిన తర్వాత మరలా ఆ సమాచారము తక్కిన శిష్యులకు చెప్పడానికి వెళ్ళింది ఎవరంటే యోహానన్నయు, అలాగే ఆ తక్కిన కొంతమంది స్త్రీలు ఉన్నారట. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారంటే వీరు మార్గంలో కలిశారు.
దేవునికి స్తోత్రం. ఎల్లమ్మ పుల్లమ్మ సుక్కమ్మ సోరమ్మ రండమ్మ యేసు ప్రభు సమాధి చేయబడ్డాడని సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆయన పూయడానికి వెళ్ళాము, కానీ ఆయన లేడు. దూత నాతో చెప్పిన మాట ఏంటంటే ఇదిగో సజీవుడైనటువంటి వాడిని మీరు మృదులలో ఎలా ఎదుగుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని దూత చెప్తా ఉంది. దూత చెప్తున్నటువంటి మాటలు విన్నటువంటి నేను వస్తున్నానమ్మా, ఓ సుక్కమ్మ సూరమ్మ మార్తమ్మ మరియమ్మ రండి అని చెప్పేసి దేవుని బిడ్డలారా మగ్దలేని మరియా వేరొక మరియా ఏం చేశారు తెలుసా, యేసు ప్రభువును గురించిన వార్త ఏం చేశారు, అనేకులకు తెలియజేయడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అనేకులకు తెలియజేయడానికి వెళ్ళారు. ఈ రోజున యేసు క్రీస్తును గురించిన వార్త ఎవరు చెప్తున్నాము అంటే తెలిసిన వాళ్ళకి చెప్తున్నాము, సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాము, లేకపోతే సంఘం నుంచి వెళ్ళిన వాళ్ళైతే సంఘం ఉన్న వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియజేస్తున్నాం. బైబిల్ కింద రాయబడింది, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. దేవుని బిడ్డలారా నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ నమ్మిన వారు ఎక్కడ ఉంటారు అంటే దేవుని బిడ్డలారా పరలోక రాజ్యములో పునాదులుగా ఉంటారట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా పునాదులుగా ఉంటారు. పరిశుద్ధులైనటువంటి 12 మంది గోత్రకర్తలేమో అక్కడ ఆ గడప కమ్ముల మీద అంటే ఆ గడపల మీద రాయబడతాయి వాళ్ళ పేర్లు, మీదలేమో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ శిష్యుల పేరు రాయబడతాయి. చూడండి, అదేంటి పునాదులు ముందా ఆ యొక్క గడపలు ముందా అని చూసినట్టయితే పునాదులే ముందు, కానీ మరి ఎందుకని పునాదుల మీద ఆ శిష్యుల పేరు రాశారు, గడపల మీద ఎందుకని ఆ 12 మంది ఆ యొక్క గోత్రకర్తల పేరు రాశారంటే దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథం అంటాడు కదా, చూడండి ఒకసారి బైబిల్ గ్రంథం మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథం అంటాడు కదా, మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరట. దేవునికి స్తోత్రం. మనము లేకుండా దేవుని బిడ్డలారా మనము లేకుండా అక్కడ మన పరిచర్య లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరని బైబిల్ తెలియజేస్తాము. దేవుని బిడ్డలారా ఇక్కడ సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళారట. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూసినప్పుడు రెండో వచనం చదువుకుంటే, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద సమాధి రాయిని పొర్లించిందట. అది చాలా పెద్ద రాయట. ఆ రాయిని పొర్లించింది దేవుని బిడ్డలారా. రాయిని పొర్లించినటువంటి దేవదూత అక్కడ కూర్చున్నట్టుంది. మీరు సజీవుడైన వాని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా 28వ అధ్యాయం మత్తయి సువార్త మనం గమనించినప్పుడు ఆ 2వ వచనం నుంచి 9వ వచనం చదువుకుంటే 9వ వచనం వరకు చదువుకుంటే అక్కడ రాస్తుంటాడు. చదవండి ఒకసారి ఆ మాట. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచినాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. దేవునికి స్తోత్రం. ఆయన మృతులలో నుంచి లేచినాడట. కనుక యేసునందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఏమవుతామంటే ఆ మృతి నుండి తిరిగి లేస్తాం. బైబిల్ రాయుడు ఎలా తిరిగి లేస్తాడు? కొందరు నీతి మూలంగాను, కొందరు ఆత్మ మూలంగా. దేవుని బిడ్డలారా కొందరు నీతి మూలంగా జన్మిస్తారట, కొందరు ఆత్మ మూలంగా జన్మిస్తారట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా నీతి మూలంగా జన్మించేవారు కొందరైతే ఆత్మ మూలంగా జన్మించేవారు. కనుక రాయబడింది ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా ఇక్కడ రాయబడింది గమనించినప్పుడు మనం చూసినట్టయితే కొందరు నీతి మూలంగా, కొందరు ఆత్మ మూలంగా జీవిస్తారని. వారు త్వరగా వెళ్ళి మృతులలో నుండి లేచినటువంటి యేసు ప్రభువు గురించి తెలియజేస్తున్నారు. ఆయన అంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చూతురు ఇదిగో మీతో చెప్పితినను. వారు భయముతోను మహానందముతోను సమాధి నుండి త్వరగా వెళ్ళి భయముతో మహానందముతో. ఏం భయము? దూతను చూసిన భయము, దూత స్వరమైన భయము, యేసు లేచాడన్న మహానందం. హల్లెలూయా.
ఏం భయము అంటే దూతను చూసినప్పుడు ఒక భయం అయిందట. ఆ దూత ఎలా ఉన్నాడు, మెరుపులాగా ఉన్నాడట, తలుక్కున వెలుస్తా ఉన్నాడట. ఆ దూత ఆ యొక్క మెరుపులాగా ఉన్నటువంటి దూతను చూసి భయపడ్డారట. యేసు లేచాడన్న ఆనందం. హల్లెలూయా. యేసు లేచాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన సజీవుడిగా ఎక్కడున్నాడు? మన గుండెల్లో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. దేవుని బిడ్డారా, బైబిల్ తెలియస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినప్పుడు వారు ఒకటి భయపడ్డారట, రెండోది మహానందముతో ఆ వార్తను ఏం చేశారు తెలుసా, అనేకులకు తెలియజేయడానికి. ఇప్పుడు నీకు కూడా ఒక అవకాశం చూస్తున్నా, నీకు కూడా ఒక అవకాశం వస్తుంది సహోదరి సహోదరుడా, మనకు ఒక అవకాశం వస్తుంది. ఏంటి అది అంటే, ఇప్పుడు ఒకవేళ కరోనా వైరస్ లాక్డౌన్ ఎత్తేస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? నేనేం చేస్తా అంటే, గారు ఇంటి నిండా సరుకులు తెచ్చి పెట్టుకుంటానండి, మా బంధువుల దగ్గరికి వెళ్ళి వస్తానండి, కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటానండి. ఇన్ని రోజులైతే అసలు బయటికి పోకుండా ఎంత ఇచ్చేసారో, మంచిగా చుట్టాల దగ్గర ఒక రౌండ్ వేస్తానని అంటారు. నేనైతే చెప్తున్నాను దేవుని బిడ్డారా, ఒకవేళ ఆ దేవుడు కరుణించి కరోనా వైరస్ని కంట్రోల్ చేస్తే, ఒకవేళ దేవుడు కరుణించి ఆ ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఆమోదించి ఒకవేళ 1 కానీ 2 రోజులు కానీ టైం ఇస్తే దేవుని బిడ్డారా, నాకు చాలా సంతోషం. ఏంటో తెలుసా, ఖచ్చితంగా తెలియజేయగలనంటే, ఎవరెవరికైతే సువార్త అందలేదో, ఏ ప్రాంతాల్లో అయితే మిగిలిపోయిందో, అనేక ప్రాంతాలు సువార్త చేశాము. అందుని బట్టి దేవుని స్తోత్రం. మరలా ఒకసారి సువార్త చేయాలని ఆశ. బైబిల్ సువార్త అంటే ఏంటి అంటే, యేసు క్రీస్తు జనన మరణ పునరుద్ధానమే సువార్త. దేవుని బిడ్డరా, ఈ జనన మరణ పునరుద్ధానం గురించినటువంటి వార్త అనేకులు తెలియజేయాలి. ఈ వార్తట నశించిపోచున్న మనకు శక్తియే కానీ లోకంలో ఉన్న వాడికట వెర్రితనం ఉంటుంది. మనకైతే దేవుని శక్తి ఈ మాటలు, కానీ లోకంలో ఉన్న వాడికట ఇదేంట్రా బాబు, ప్రతి ఒక్కరు వెర్రిగా మాట్లాడతాం, వెర్రిగా ఆలోచన చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం గమనించినప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములు దిగననియు అద్దమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపుకొన్నట్లు, హల్లెలూయా, దిగినవాడు తానే సమస్తము నింపుకొన్నట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడు. హల్లెలూయా. దేవునికి రాయబడింది, ఆయనట శరగా తీసుకొని పోతాడట. బైబిల్ కింద రాయబడింది, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు శరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడింది. ఈవులు అంటే బహుమానాలు, గిఫ్ట్లు ఇస్తాడట దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలా ఇస్తాడంటే, వారి క్రియలకు తగిన ప్రతిఫలం, వారి క్రియలకు తగిన దేవుడు ఎవరు చేసినటువంటి దానికి వారికి ప్రతిఫలం ఇస్తాడట. అంతేకాదు, మనం అక్కడ చదువుకుని రాస్తుంటారు. చదువు నన్ను కంటిన్యూషన్ చేయండి. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము వరకు ఆయన. చాలు నాన్న ఒక మాట ఇక్కడ మనం చూసినప్పుడు, క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణం. ఏ సంపూర్ణము? క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణత ఏదైతే ఉందో, ఆ సంపూర్ణతకు మన సంపూర్ణత ఏం కావాలట? సరిపోవాలి, సరితూచబడాలట. మన సంపూర్ణత, మన భక్తి అనేది, మన యథార్థత అనేది, మన యొక్క నీతి అనేది, మన ప్రార్థనా జీవితం అనేది క్రీస్తుకు సరిపోయిందిగా ఉండాలట. కనుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి. అంటే నడక విషయంలో కాదని ఆయన అనేది,
దేవుడేరా నడక విషయంలో, పడక విషయంలో, తిండి విషయంలో కాదనేది. ఆ బిహేవియర్, ప్రవర్తన ఎలా ఉంది అంటే నేను క్రీస్తు నడుచుకున్నట్టుగా నడుస్తున్నాను. ఏమండి ఒక విషయం చెప్పమంటారా? అపోస్తలుడైన పౌలు సజీవుడుగా ఉన్నప్పుడు యేసుప్రభును చూసిన వాడు కాడు. చూశాడండి, ఆయన యేసుప్రభును చూసిన వాడు కాడు. ఆయన యేసుప్రభును చూసిన వాడు కాదు. అయితే బైబిల్ ఏమంటుందంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మారు చాలా మంది, చూచిన వారు చురుగ్గా పరిచర్య చేయలేకపోయారు. కానీ చూడనటువంటి అపోస్తలుడైన పౌలు 17 పత్రికలు రాశాడు. దేవుని బిడ్డారా, ప్రజల కొరకు అనగా విశ్వాసుల కొరకు అనేకమైన ఇబ్బందులు, అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు, అనేక కష్టాలు అనుభవించారు. దేవుని బిడ్డారా, ఇక్కడ రాయబడింది బైబిల్ ఏకత్వము పొంది, అక్కడ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఈ రోజున నేను సంపూర్ణండి, నేను భక్తిపరునండి, నేను రెవరెండ్నండి, నేను ఎవరెండ్నండి, లేకపోతే నేను అంత గొప్పనని చెప్పుకొని మనం చెప్పుకోవడం కాదు దేవుని బిడ్డారా, మనం మాట్లాడుకోవడం కాదు. దేవుని బిడ్డారా, వాని క్రియలకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. దేవుని బిడ్డారా, ఇక్కడ గమనించినప్పుడు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించును, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి విమర్శనం చేసుకుంటాము. పరిశుద్ధత కలిగి ఉండాలట. బైబిల్ అంటుంది పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేదు. పరిశుద్ధత కలిగి ఉండాలట. పరిశుద్ధత కలిగినప్పుడు పరిశుద్ధతలో నుంచి దేవుడు సంపూర్ణత ఇస్తాడు. అటు సంపూర్ణమైనటువంటి భక్తి గలవారమే, సంపూర్ణమైనటువంటి విధేయత గలవారమే మనం జీవించాలంటున్నాడు. అంతేకాదు మనం చదివితే అక్కడ అంటాడు కదా, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును. దేవునికి స్తోత్రం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి అంటే సంఘములో నీ ద్వారా క్షేమము అభివృద్ధి జరగాలి. దేవునికి స్తోత్రం. సంఘం అభివృద్ధి అయితే నాకేంటి, అయ్యగారికే కదా లాభం, లేకపోతే పెద్ద అయ్యగారికే కదా లాభం, లేకపోతే ఆ గ్రామానికే కదా లాభం, నాకు ప్రయోజనం ఏంటి, నాకేదన్నా ఉంటే బాగుంటుందని స్వప్రయోజనం కొరకు చూసుకుంటే నీ క్రియలకు తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడని బైబిల్ తెలియజేస్తుంది. దేవుడా, క్రీస్తు శరీరమునకు క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించు. పరిచర్య ధర్మం నీకు అప్పగించినటువంటి ధర్మాన్ని జరిగించు. ఆయన కొందరిని అలాగ జరిగించినప్పుడు కొందరిని అపోస్తులుగా చేశారట, కొందరిని ప్రవక్తలుగా చేశారట, కొందరిని సువార్థికులుగా చేశారట, కొందరిని కాపరులుగా చేశారట, కొందరినేమో ఉపదేశకులుగా చేశారట. అపోస్తలుడుగా కొంతమందిని, అపోస్తలు అంటే సంఘం ప్రారంభించి సంఘం కట్టి పక్కన ఉన్నటువంటి ఎవరికో సేవకులకు అప్పగించి వెళ్ళిపోవడం, దాని అపోస్తల పరిచర్య అంటారు. ప్రవక్తలు అంటే సంఘములో ఉండి సంఘంలో జరగబోయే విషయాన్ని ప్రవచించే వారిని ప్రవక్తలు అంటారు. దేవుని బిడ్డలారా, 3వ కేటగిరీ ఎవరు అని మనం గమనిస్తే అక్కడ రాయబడింది. ఆ 3వ కేటగిరీ ఎవరంటే సువార్థికులు. దేవునికి స్తోత్రం. సువార్థికులు అంటే ఎవరంటే సువార్త చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. దేవుని బిడ్డలారా, సువార్త చేసుకుంటూ చాలా మంది సేవకులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, చాలా మంది మనకు జడ్సన్ అబ్రహాం గారు కానీ, లేదా పిఎస్ రాంబాబు గారు కానీ, దేవుని బిడ్డలారా అలాగే సాయిలన్న గారు కానీ, వాళ్ళు మంచి సువార్థికులుగా ఉంటారు. ఇంకెంతో మంది సువార్థికులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలా సువార్త చేస్తూ సంఘాన్ని ఉజ్జీవింపజేసేవాళ్ళు వారి శక్తికి మించిన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈరోజు ఫుల్ టైం పరిచర్య చేసే వారికన్నా వారిని బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నారు. ఎంతగానో ఏఆర్ స్టీవెన్సన్ గారు లాంటి వాళ్ళు, అలాంటి వారు ఎంతోమంది గొప్ప గొప్ప పరిచయం చేస్తున్నారు. వాళ్ళ పని ఏంటంటే వారి ఉద్యోగం వరకు చేస్తూ, వారి వ్యాపారం వరకు చేస్తూ వారు సువార్త ధర్మాన్ని జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను. అంటే కాపరి అంటే సంఘాన్ని కట్టి, సంఘాన్ని నడిపించి, సంఘాన్ని బలపరిచి, సంఘాన్ని వృద్ధి చేసి, సంఘానికి సరైన మేత పెట్టే వారిని కాపరులు అంటారు. కానీ ఈనాడు పరిచర్య, దేవుని బిడ్డారా, పరిచర్య ఎవరు ఏ పరిచర్య చేస్తున్నారు అర్థం కానీ ఆ పరిస్థితి. ఈరోజు మీ పరిచర్య భావం ఏంటి బ్రదర్? ఈరోజు పరిచర్య ధర్మం ఏంటి? ఈరోజు నువ్వు పరిచర్య చేస్తున్నావు కదా, దీన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇలాగే చేస్తున్నావు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు పరిచర్య అపోస్తల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, సువార్థికుల పరిచర్య, కాపరుల పరిచర్య, లేకపోతే ఉపదేశకుడుగా నువ్వు ఉంటున్నావా? దేవుని బిడ్డారా, ఈరోజు కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగా. ఉపదేశకులు అంటే ఏంటి? సంఘంలో ఉపదేశించడం, వెళ్ళిన చోటుకి వెళ్ళి నమ్మకంగా ఉండి, వెళ్ళిన చోటల్లా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డారా, దేవుడు
ఆ మంచి పరిపూర్ణత ఇస్తాడట, సంపూర్ణత ఇస్తాడట. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం గమనించినప్పుడు దావీదు విషయంలో గమనిస్తే దావీదు అక్కడ పరిచారకుడుగా ఉన్నాడు. దావీదు అపోస్తలుడు కాదు, దావీదు ప్రవక్త కాదు, దావీదు స్వార్థికుడు కాదు, దావీదు కాపరి కాదు, దావీదు ఉపదేశకుడు కాదు. దావీదు పని ఏంటంటే, ఇందులో లేని పని ఏంటంటే ఆయన పరిచారకుడు. అక్కడ సౌలు దగ్గర పరిచర్య చేస్తూ ఉపచారం చేస్తున్న వాడిగా ఉన్నాడు. సౌలుకు దయ్యం పట్టినప్పుడు ఆయన ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. అంతేగాని ఆయన ఇంకే పని, ఏ అధికారం కోరుకున్నవాడు కాదు. ఏమిటారా, దావీదు తన పనంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. దావీదు వెళ్ళిన ప్రతి చోట సుబుద్ధి కలిగి ఉన్నాడు. స్వబుద్ధి కాదండి, సొంత బుద్ధి కాదు, సొంత ఆలోచన కాదు, కానీ దేవుడరా సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు అంతకంత కొరతిల్లాడు. దావీదుని దేవుడు అంటాడు కదా, లోకంలో గనులైన వారికి కలిగే పేరు నిన్ను కలుగజేస్తాను. ఎందుకు తెలుసా? గొర్రెల దొడ్డిలో నుండి, గొర్రెల కాపులో నుంచి నిన్ను లేవనెత్తాను. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి, చిన్న మందకు గొర్రెల కాపరైన నిన్ను నేను నా ప్రజలని ఇశ్రాయేలు మీద నేను రాజుగా నియమించాను. దేవునికి స్తోత్ర. ఇక్కడ దావీదు విషయంలో దేవుడు అంటాడు ఏమనంటే, దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. దేవునికి స్తోత్ర. దావీదు నా ఇష్టానుసారుడు. ఎట్లా ఇష్టానుసారుడు? ప్రియమైనవాడు, ఎట్లా ఇష్టానుసారుడు అంటే బైబిల్ అంతా చేస్తుంది. దావీదు దేవునికి ఇష్టమైన పని చేస్తున్నాడు. ఏంటి ఆ పని అని మనం గమనిస్తే, దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, రోజు 3 సార్లు స్తుతులు చెల్లిస్తున్నాడు. దావీదు దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక రాయబడి మనం గమనించినప్పుడు మనము 12వ వచనం చదువుకున్నప్పుడు 12వ వచనం 11వ వచనం, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుడు కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఏ సంపూర్ణత? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలో నువ్వు దాన్ని టాలీ చేసుకుంటే 2 ఈక్వల్గా ఉండాలట, రెండు సమానంగా ఉండాలట. సంపూర్ణత, సమానమైనటువంటి సంపూర్ణత గలవారము వరకు ఆయన ఈలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులవునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగా నియమించును. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అల్ల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. అన్ని విషయాల్లో ఎదగారట. దేవుని బిడ్డారా, సాతాను కల్పించే కట్లలో సాతాను యొక్క సాతాను యుక్తి గలవాడు, కుయుక్తి గలవాడు. ఇక్కడ రాయబడింది, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత వంచనతోను తప్పు మార్గముకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుపోవునట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకుపోవచ్చు. అలరి చేత ఎగురబడిన వారమై ఉండక, దేవునికి స్తోత్రం. అలల చేత కొట్టకపోయిన వారిగా ఉండదు. అలల చేత కొట్టకపోయేవారు అంటే అస్థిరమైన వారు. దేవుడరా, అటువంటి అస్థిరమైన వారిగా ఉండొద్దట. కనుక దేవుడు నిన్ను మంచి పాత్రగా ఉంచాలని ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథం రాబడింది, జయించిన వాడు నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుని పెడతానన్నారు. ఏం జయించాలి? లోక సంబంధమైన వాటిని జయించి క్రీస్తు సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారిగా మనం ఉన్నప్పుడు మనము ఆయన సింహాసనం మీద కూర్చోగలం. దేవుని బిడ్డారా, ఆయన సింహాసనం మీద కూర్చున్నానికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా రా, నీకోసం ఇక్కడ సింహాసనం సిద్ధపరచబడింది అని చెప్పేసి ఆయన తెలియజేస్తాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కుని వాటిని తెలుపుగా చేసుకున్నటువంటి వారు అని బైబిల్ తెలియజేస్తాడు.
గొర్రె పిల్ల రక్తములు వస్త్రములు దుక్కుని తెలుపుగా చేసుకున్న వారిని ఎవరిని అంటున్నారంటే జయించిన వారు, లోకాన్ని, పాపాన్ని, కోపాన్ని, శాపాన్ని జయించిన వారు. దేవునికి స్తోత్ర. ప్రభునందు ప్రియమైన దేవుడరా, బైబిల్ గ్రంథం గమనించినప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం, జాన్ 20:12. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములలో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు. ఈమె విస్మరించింది ఏంటంటే, మర్చిపోయింది. ఏమనంటే నా ప్రభు 3వ దినాన లేస్తాడు అన్న మాటని ఏం చేసింది? మగ్దలీని మరియ మర్చిపోయింది. దేవునికి స్తోత్ర. అక్కడికి వచ్చి అడుగుతుంది, కేకలేస్తా ఉంది. అప్పుడు ఆయన అంటున్నాడు అమ్మా అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడారా ఆమె ఎమ్మటి అంటుంది కదా, ఏమన్నా తెలుసా? ఏమంటుందంటే రబ్బూని అని మాట్లాడుతుంది. రబ్బూని అంటే బోధకుడా అని అంటారు. దేవుడారా మనం ఈ లోకంలో ప్రభు ఆకలి కొరకు సిద్ధపడిన వారు ఉండాలి. ప్రభు చిత్తానికి అనగా ప్రభు యొక్క చిత్తానికి మనము లోబడిన వారిగా ఉండాలి. దేవుడారా మనం శరీరంతో ఉన్నప్పుడు లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు వస్తూనే ఉంటాయి. దేవుడారా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, జనులు మిమ్మల్ని గురించి హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది. దేవునికి స్తోత్ర. ఏమండి వాళ్ళు అన్నారని చెప్పేసి మాటకి ఇంకో మాట అనడం, కౌంటర్కి ఇంకో కౌంటర్ వేయటం, వాదనకి ప్రతివాదం చేసుకోవటం దేవుని బిడ్డరా అది క్రమమైన పని కాదు. నిజమైన క్రైస్తవుడైతే ఏం చేస్తాడు అంటే పొరపాటున వేరే మాట నోట నుండి రాని. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నిజమైన భక్తిపరుడైతే ఏం చేస్తాడంటే బైబిల్ అంటుందండి, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగా ఉండాలంటుంది. కానీ చాలా మంది ఏమంటారంటే దేవుని బిడ్డరా సాతాను పలికినట్టుగా యుక్తమైన మాటలు పలుకుతుంటారు. అలా కాదు బ్రదర్, అసలు ఏం జరిగిందంటే అని చాలా దాన్ని వివరించి సాగదీసి మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? ఎదుటి వారికి జరిగే నష్టం కొంచెమే, కానీ సంఘానికి జరిగే నష్టం ఎంతని ఒక్కసారి ఆలోచన చేస్తాం. సంఘానికి, సమాజానికి, దేవుని నామానికి జరిగే అవమానం ఎంతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథం మనం చూసినప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకున్నాం కదా. దేవుని బిడ్డరా అక్కడ కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరినేమో ఉపదేశకులుగా చేస్తూ ఉన్నాడట. ఇందులో నీవు కూడా అలా కోపకు చెందిన వారిలో ఒకటిగా ఉండాలి. అంటే ఏం చేయాలి సార్? నీవు క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీలో ఉండాలి. క్రీస్తు సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవాడిగా, సంపూర్ణత గలదానిగా నువ్వు ఉంటే బైబిల్ రాయబడింది, పైకి భక్తి గలవారమైంది దాని శక్తిని ఆశ్రయించిన వారిగా నీవు. దేవుని బిడ్డరా చాలా మంది ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నారంటే పరలోకంలో ఉన్నారని అంటారు. చనిపోయిన వారు ఎక్కడ ఉన్నారంటే పరలోకంలో ఉన్నారంటారు. పరలోకంలో యేసుప్రభు ఉన్నాడు, కానీ చనిపోయిన వారందరూ పరలోకంలో లేరు. దేవుని బిడ్డరా చనిపోయిన వారందరూ ఎక్కడున్నారంటే చెరను చెరగా తీసుకుని పోబడ్డారు, మధ్యాకాశం పెట్టబడింది. ఈ మధ్యాకాశంలో ఉన్నారు అందరూ కూడా. ఈ పరలోకం అనేది నిర్మాణం అవుతా ఉంది, పరలోకం అనేది రూపుదిద్దబడతా ఉంది. ఆ పరలోకం ఎప్పుడు వెళ్తారంటే ఆర్భాటముతో, ఆ ప్రధాన దూత శబ్దముతో, దేవుని పోరుతో ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ కలిసి పరలోకం వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యములో నేను ఉండాలి అంటే, ప్రభుతో ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండాలట. అంతే కదట, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై. దేవుడరా క్రీస్తు సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారు మేము ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో ఉంటాం. లేకపోతే దేవుని నోట నుండి ఏం చేస్తాడట? ఉమ్మి వేస్తాడట. దేవుడారా ఇది విస్తరించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కారణం ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు కాబట్టి. దేవుడారా మనం కూడా పరిస్థితుల్ని, పెద్దల్ని గౌరవించాలి, ప్రభుత్వాన్ని గౌరవించాలి కాబట్టి దేవుడారా నా మాటలు ముగిస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే ప్రభువును దేవుడారా విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మగ్దలేని మరియా, వేరొక మరియా వచ్చి ఏం చేశారట? ఆయనను వెతుకుతున్నారట. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రభుని ఎక్కడ ఎత్తుకుతున్నావు? ఏ ప్రాంతంలో ఎత్తుకుతున్నావు? ఏ స్థలంలో ఎత్తుకుతున్నావు? ఆస్తులు ఎత్తుకుతున్నావు, అంతస్తులు ఎత్తుకున్నావు, బలాన్ని ఎత్తుకుతున్నావు, బలగాన్ని ఎత్తుకుతున్నావు, సంఖ్యను ఎత్తుకున్నావు, సమాజాన్ని ఎత్తుకున్నావు, సౌఖ్యం ఎత్తుకుతున్నావు, సంపదను ఎత్తుకుతున్నావు, ఏమి ఎత్తుకుతున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
ఈ లోకంలో ఉన్నవన్నీ ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళవలసిందే. దేవునికి స్తోత్ర. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒకరోజు అన్ని విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలారా, ఏది మనతో రాదట. భక్తుడు అంటాడు, ఏది మన ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఇది అంతా గాలి మూట, ఇది మనసుకు తట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది మనసుకు తట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. భార్య బిడ్డలైనా మరి కొడుకు కోడళ్ళైనా, భార్య బిడ్డలైనా మరి కొడుకు కోడళ్ళైనా పట్టుకోలేరన్నా బంధించలేరన్నా, పట్టుకోలేరన్నా బంధించలేరన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది కాదు. ఈ లోకం కాదు, మనతోటి ఏది కాదు. హల్లెలూయా. దేవుడా, ఈ లోకంలో ఏది మనతో రాదు. మనతో ఆయనతో పోయేది ఏంటో తెలుసా? దేవుడా, మనము సంపూర్ణత గలవారంగా ఉండాలి. నేను నీతిమంతునండి, నేను చాలా భక్తిపరునండి, నేను ఎలాంటి వాడినో చూడండి, నేను అలాంటోడు కాదండి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ తెలియజేస్తుంది, మీ నీతి నా ఎదుట మురికి గుడ్డల్లాగుందంట. మరి మనం ఎలా ఉండాలంటే పరిపూర్ణులు సంపూర్ణులు కావాలట. సంపూర్ణమైన మనము దేవుని బిడ్డారా ఆయన సంపూర్ణతకు సమానమైన వారిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పరిపూర్ణులు కావాలి. ఒకటి పరిపూర్ణతలకు రావాలి, పరిపూర్ణతలోని సంపూర్ణతలకు రావాలి. అయితే పరిపూర్ణులు కావాలి అంటే ముందు ఒకటి ఉంది. ఎందుకు తెలుసా? గలతీ రాసిన పత్రిక తెలియజేస్తున్న 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు కదా, ఏమనంటే అక్కడ ఆత్మఫలాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికము. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినప్పుడు పైన అంటాడు, ఏమనంటే పైన అంటాడు కదా 21వ వచనంలో, మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొను మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. స్వతంత్రించుకొనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఏది? ఆత్మఫలాలు లేకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు. ఈ ఆత్మఫలాలు ఎప్పటి నుంచో నోటిగా ఉన్నాయి నాకు, కానీ పై మాట కూడా ఆశపడుతున్నాను. ఏమని అంటే, దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనరని నేను మీతో చెప్పుచున్నాను. ఏం కలిగి ఉంటే ఈ పైన ఉన్నవన్నీ ఉన్నాయి కదా, ఏమది? పైన చాలా ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి మునుపు చెప్పిన ఇంతకుముందు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని. వీటిలలో ఏమన్నా నీలో ఉన్నాయా? క్రైస్తవ, సేవక, సువార్తిక, బోధక, వీటిలలో ఏదన్నా చదువునైనా ఒకసారి. శరీర కార్యములు ఏమనగా స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవునికి స్తోత్రం. వీటిలో ఏ ఒక్కటి నువ్వు ఉన్నా నీలో ఆత్మఫలాలు లేనట్టే. దేవునికి స్తోత్రం. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కష్టమే. మరి ఆత్మఫలాలు ఏమనగా వాటి గురించి రాస్తున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికము. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మఫలాలు కలిగి ఉండాలి. ఈ ఆత్మఫలాల్లో అన్నీ ఉన్నాయా? లేకపోతే పైన ఉన్న వాటిలో ఇంకేమన్నా ఉన్నాయా? దేవుని బిడ్డలారా, పైన ఉన్న వాటిలో ఇంకేమన్నా ఉంటే ఇప్పుడే వాటిని తీసేయాలి. దేవునికి స్తోత్రం. పైన ఉన్నట్టు వాటిలో ఇక్కడున్న శరీర కార్యము స్పష్టమైనవి అని రాస్తా ఉన్నావు. నీవు దేవునికి నిన్ను నీవు అంగీకరించుకున్నప్పుడు, నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని, నిన్ను నువ్వు సరి చేసుకొని, వాటిలో ఏమీ లేకుండా, అంటే శరీర కార్యాలలో ఏమీ లేకుండా, ఆత్మఫలాల్లో ఏమీ తక్కువ లేకుండా నేను ఉండాలి. ఈరోజు నన్ను ఎవరిని అడిగితే నేను చెప్పగలను ఏమనంటే, లైవ్లో చూస్తున్న వారికి కూడా, ఈరోజు నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అయ్యగారంటే, నాకు శత్రువు అయిన వాళ్ళు ఎవరు లేరు.
చాలా మందిని ఇబ్బంది కలిగించారు, ద్రోహం కలిగించారు. దేవుని బిడ్డారా అందరినీ క్షమించేశారు, అందరినీ క్షమించారు. దేవుని బిడ్డారా అందరినీ క్షమించారు. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఏవి కలిగి ఉన్నా నేను దేవుని రాజ్యానికి చేరాలి. నేను నీతిమంతుని కాదు, నేను పొరపాటు చేశాను, ప్రభువును వేడుకున్నాను, ప్రభువా నేను ఒకవేళ నీ దృష్టిలో నేను దావీదులాగా పడిపోతే నేను క్షమించును ఆయన అని చెప్పేసి ఎన్నోసార్లు ప్రార్థన చేసిన సందర్భాలు. దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథం గమనించినప్పుడు, ఒకసారి బైబిల్ గ్రంథం గమనించినప్పుడు దేవుని బిడ్డరా ఈ శరీర కార్యములట మనలో ఉండదు. ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి అట చాలా కష్టపడి, చాలా కాలం నుంచి కష్టపడి డబ్బులు సంపాదించి ఒక ఇల్లు కొనుక్కున్నాడట. చక్కటి ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇల్లు కొనుక్కొని చక్కగా దానికి శుభ్రం చేసుకున్నాడు. ఇల్లు అమ్మేటప్పుడే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఆ ఇల్లు అమ్మే వ్యక్తి అన్నాడట, ఈ ఇల్లు అంతా నీకు అమ్మేస్తా ఉన్నాను, బట్ ఒక చిన్న కండిషన్ ఏంటో తెలుసా? ఇంత పెద్ద ఇంట్లో నడిమి గది ఉంది, నడిమి హాల్ ఉంది, చాలా పెద్ద ఇల్లు అంటే ఇంత నడిమి హాలు, ఇంత పెద్ద లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు దాదాపు మనం అనుకుందాం ఉదాహరణకి ఒక 20 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు, ఉదాహరణకి 20 లక్షల రూపాయలు విలువ చేసే ఈ పెద్ద ఇంటిని నేను కేవలం నీకు 12 లక్షలకే ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. 12 లక్షలకే నేను ఇస్తున్నాను, ఈ 20 లక్షల రూపాయలు ఇల్లును 12 లక్షలకి ఇస్తున్నాను లోపల. వెంటనే ఆ వ్యక్తి చాలా సంతోషపడ్డాడు. ఏంటి 20 లక్షల రూపాయలు ఇల్లు నాకు 12 లక్షల రూపాయలకి ఇస్తానన్నాడు, అందులో దేవుని బిడ్డలు కాబట్టి నీకు ఇస్తున్నాడట. ఈయన చాలా సంతోషపడ్డాడండి. ఎందుకంటే దేవుని బిడ్డలు చాలా అమాయకులు, తొందరగా దొరికిపోతారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా ఆ యొక్క ఇస్తున్నాను లోపల. అయితే ఒక కండిషన్ బ్రదర్ ఒక చిన్న కండిషన్ ఏంటంటే అంటే నేను ఇల్లంతా అమ్మేస్తున్నాను, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నడిమి హాల్లో ఒక చిన్న మేకు ఉంది, ఆ మేకును మాత్రం అమ్మడం లేదు. ఆ మేకును ఒక్కదాని గోడకున్న మేకును నేను అమ్మను. అప్పుడప్పుడు వచ్చి మేకును చూసుకొని పోతాను, అప్పుడప్పుడు వచ్చేసి ఆ మేకును తుడుచుకొని వెళ్ళిపోతాను, అప్పుడప్పుడు వచ్చి ఆ మేకుకు సున్న వేసి వెళ్తాను, అప్పుడప్పుడు నేను కొనుక్కొచ్చుకుని దాన్ని తలిగించుకొని వెళ్ళిపోతాను, అప్పుడప్పుడు వచ్చేసి ఆ కొనుక్కున్నది వచ్చేసి ఆ తలిగించి తీసుకొని వెళ్ళిపోతానడట. ఏనన్నాడట, నాకు 8 లక్షల రూపాయలు తగ్గిస్తే ఒక చిన్న మేకు, ఆఫ్టర్ 4 రూపాయలు మేకు గోడ కొట్టింది, ఆ గోడ కొట్టినటువంటి మేకుని ఆయన వచ్చి చూసుకొని పోతాడంట. ఏదో ఒకవేళ ఆయన కలిసి వచ్చిన మేకేమోలే ఉండనీలే అని చెప్పేసి అనుకుని సరే అని అన్నాడట. అలాగని అగ్రిమెంట్ రాశారట. అలానే అగ్రిమెంట్ రాసుకున్నారంతా అయిపోయింది. 6 నెలలు అయినా రాలేదట, సంవత్సరం అయినా రాలేదట. సంవత్సరం తర్వాత వచ్చిన బ్రదర్ బాగున్నారన్నట. వచ్చినట్ట శుభ్రంగా మేఘం చూసారట. దాన్ని దుప్పు పడుతుంది, మంచిగా పేపర్ పెట్టేసి ఎమిరి పేపర్ పెట్టేసి మంచిగా రుద్ది దాన్ని మంచిగా రంగేసి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం. నవ్వుకున్నారట. రెండోసారి వచ్చాడట, మళ్ళీ శుభ్రంగా తుడిచి వెళ్ళిపోయాడట. మూడోసారి వచ్చాడట, చూసుకొని వెళ్ళిపోయాడట. తర్వాత వచ్చాడట, ఆయన అన్నాడు, బ్రదర్ నేను ఇంటిగా నేను బయట నుంచి ఒక వస్తువు తీసుకొస్తున్నాను, దాన్ని తలుచుకొని వెళ్ళిపోతానడట. సరే అని చెప్పేసి అన్నాడట. దేవుని బిడ్డరా తీసుకొచ్చినట్టు ఆయన వచ్చేసి ఒక సంచి తీసుకొచ్చి ఆ సీలకు దగ్గరించి వెళ్ళిపోయాడట. మీకు కలిగించి వెళ్ళిపోయిన తర్వాత 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. దేవుని బిడ్డరా చాలా అలాగ రోజులు గడిచిపోతా ఉన్నాయి. అలా రోజులు గడిచిపోతున్నాయి. భయంకరమైన దుర్గంధం, భయంకరమైన దుర్వాసన ఆ సంచి నుంచి వస్తూ ఉందట. దేవుని బిడ్డరా ఆ సంచి నుంచి వస్తూ ఉందట. ఆ సంచి నుంచి అలా వాసన వస్తూ ఉంది. ఆ వాసన వస్తూ ఉంటే తీసేద్దామంటే ఆ ముందే అనుకున్నా, ఆ శీలను జోలికి నువ్వు పోవద్దు, శీలను ముట్టుకోవద్దు, శీలకు తగ్గించింది ఏదైనా కాదనొద్దు, నేను ఎప్పుడు వచ్చినా ఆ యొక్క శీలను చూసి అది అవకాశం ఇవ్వాలి, అందుకోసం రేటు తగ్గిస్తానంటే సరే అని చెప్పేసి అన్నాను కదా. సరే వస్తానే చూస్తుంది, ఇంకా రావాలి. అలాగ ఆలోచన చేస్తూ ఉన్నాడు, చాలా చూస్తూ ఉన్నాడు. లాస్ట్ తట్టుకోలేక ఏం చేసిన తెలుసా, ఆ ఇంటినే వదిలిపెట్టేసి, అది భయంకరమైన దుర్వాసన వస్తుంటే ఆ ఇంటినే వదిలిపెట్టవలసిన పరిస్థితి వచ్చిందట. దేవుని బిడ్డరా ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మఫలాలు లేకుండా, క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన వారిగా లేకుండా చేస్తున్నటువంటి ఇక శరీర కార్యములు ఏమన్నా ఉన్నాయేమో, ఇంకా మనలో ఇంకేమన్నా ఉన్నాయేమో లోపాలు, ఇంకా మనలో కక్షలు ఉన్నాయేమో. చదువునైనా ఒకసారి శరీర కార్యములు ఏమనగా అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, దేవుని స్తోత్రం మొదలైనవి. 22లో ఉంటాడు ఆత్మఫలాలు. ఆత్మఫలం ఏమనగా
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. వాటికి విరోధమైన నియమమేమీ లేదు. వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు, కానీ ఇటివి నీవు కలిగి ఉండాలి. ఎవరికి ఇష్టం? ఇటువంటివి నువ్వు కలిగి ఉండాలి. ఇటువంటి ఆత్మఫలాలు నువ్వు కలిగి ఉండాలి. ఆత్మఫలాలు ఆ బైబిల్ ఆత్మ లేని వాడు ఆయన వాడు బైబిల్ వేస్తుంది. ఇటువంటి ఆత్మఫలాలు కలిగి ఉన్నప్పుడు మనం పరిశుద్ధులమవుతాం. అంట పరిశుద్ధులమైన మనం ఎపిసోడ్ రాసిన పత్రిక చదువుకున్నాం కదా, పరిశుద్ధులమైన మనము సంపూర్ణతలోకి వస్తాం. ఆ సంపూర్ణత ఎక్కడి వరకు రావాలి అంటే దేవుని బిడ్డలారా, ఆ సంపూర్ణత ఎక్కడికి రావాలంటే యేసు క్రీస్తును మనల్ని పోల్చుకుంటే సస్సమానంగా ఉండాలంట. హల్లెలూయా, సస్సమానంగా ఉండాలంట. దేవుని స్తోత్రం. అంటే దేవుని కన్నా నీతిమంతుడిగా మనం ఉండలేము, కానీ దేవునితో సమానమైనటువంటి ఆ సంపూర్ణతలో నీవు ఈ పునరుద్ధాన కాల ఆరాధనలో దేవుని బిడ్డలారా, లైవ్లో చూస్తున్న నీవైనా లేకపోతే ఆ ఎదురుగా ఉన్నటువంటి మీరైనా మనమైనా ఆయన సంపూర్ణతకు సమానమైన వారు. దేవుడరా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతే బైబిల్ తెలియజేస్తాము. కనుక నీతిమంతుడైన వాడు ఎవడు లేడు. పడిపోయిన వాడు, చెడిపోయిన వాడు ఎంతో మంది ఉంటారు. కనుక పడిపోయారే, చెడిపోయారే, కొడుతున్నారే, తిడుతున్నారే, అవమానపరుస్తున్నారని బాధపడక దేవుని బిడ్డారా, ఈ రోజున నీ విశ్వాసాన్ని కాపాడుకుని నీవు మునుపు జరిగించిన క్రియలను విడిచిపెట్టి, మునుపు జరిగించిన క్రియలను, అపవిత్రమైన క్రియలను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తాడు. ఎదుట ఉన్న పందెపు రంగంలో ఎలా ఉండాలి అంటే ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తే వాడిగా ఉండాలి. ఓపికతో పరిగెత్తినప్పుడే నీ కొరకు మంచి కిరీటం భద్రపరచబడి. కనుక ఇక్కడ రాయబడింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడరా ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఈరోజు అటువంటి సంపూర్ణత నీలో ఉన్నదా? మోకరించండి, ప్రార్థన చేసుకుని అటువంటి సంపూర్ణత గలవాడిగా నీవు ఉండాలి. పరిపూర్ణుడు సంపూర్ణుడు కావాలంటున్నాడు. నీలో పరిపూర్ణత ఉండాలి. ముందు పరిపూర్ణత ఉందా లేదా? ఇతరుల గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటాం, ఇతరుల గురించి ఏవేవో దూషిస్తూ ఉంటాం, ఇతరుల గురించి అవమానకరంగా మాట్లాడతాం, ఇతరుల గురించి కించపరిచేలా, అతన్ని దిగజార్చేలా మాట్లాడుతున్నాం. ఈరోజు నీవెలా ఉన్నావు? మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకో. మనము కూడా అదే శిక్ష విధిలో ఉన్నాము. మనకైతే శిక్ష చాలా తక్కువ, కానీ ఈయన ఏ దోషము చేయని వాడు అని చెప్పేసి శిలువలో ఉన్నదన్న మాట్లాడు. మనము కూడా అదే శిక్ష విధిలో ఉన్నాం. ఇతరులు హింసిస్తున్న నీవు కూడా అదే శిక్ష విధిలో ఉన్నావు. ఇతరులకు తీర్పు తీర్చేవాడిగా ఉండకూడదు, ఇతరులను అవమానపరిచేవాడిగా ఉండకూడదు, ఇక ఇతరుల గురించి దిగజార్చిన మాటలు మాట్లాడేవాడిగా ఉండకూడదు. ఒకవేళ ఇంతకుముందు మాట్లాడేవేమో ఒకసారి నువ్వు పరిచయం చేసి నీవు క్రీస్తునకు కలిగినటువంటి మనసు కలిగిన పరిపూర్ణుడు సంపూర్ణుడు కావాలంటే సంపూర్ణత, నీ సంపూర్ణత ప్రభువుకు సమానమైన సంపూర్ణతగా ఉండాలి. ఈరోజు అటువంటి సంపూర్ణత నీకుందా? ఒక్కసారి ఆత్మను ఈరోజు అటువంటి సంపూర్ణత గలవాడిగా ఉంటున్నావా? అటువంటి సంపూర్ణత గలవాడిగా నేను ఉంటున్నానా? అటువంటి సంపూర్ణత గలవాడిగా నా పరిచయం ఉంటుందా? ఈరోజు అటువంటి సంపూర్ణత గలవాడిగా మన సమాజం ఉంటుందా? క్రీస్తు కలిగి మనసు కలిగి తప్పడు. ఆయన కొరకు 3 వేకులు 5 వేకులతో 5 గాయాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు అనుభవించిన ప్రభు సొగసైన స్వరూపమైన లేనివాడిగా ఆయన కల్వరికి కొండపైన శిలోమురాని పైన నెట్ట మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు ఆయన శిలువ పైన వేలాడుతున్నాడు. ఆయన దేహమంతా నాగడిస్తారడుగుతున్న పడుతుంది బిడ్డ. సొగసైన స్వరూపమైన లేనివాడిగా ఆయన హింసించబడ్డాడు. ఆయన ఎంతగా హింసిస్తుంటే తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎదుగరు కనుక, మీరేమి చేస్తున్నారో మీరు ఎదుగరు కనుక మీరు క్షమించు అని ప్రార్థన చేశారు. ఆయన మన కొరకు గొల్గొతా కొండపైన ఆయన మన కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్త బిందువులాగా రాలింది. ఆయన మన కొరకు రక్తం గారిస్తే కన్నీరు
అక్కడనే ఉండి కదలలేని పరిస్థితుల్లో ఈరోజు బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నవాడిలాగా ఉంటున్నావా బిడ్డ? బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నవాడు 1 కాదు 2 కాదు 38 ఏళ్ళు అక్కడే పడుతున్నాడు. పుట్టిన రోజు కాదు శృంగారమైన దేవాలయం దగ్గర ఎక్కడ ఉన్నాడు బిడ్డ? యేసు వచ్చాడు, బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నవాడు బాగు చేశాడు. శిష్యులు వచ్చారు, శృంగారమైన దేవాలయం దగ్గర ఉన్నటువంటి బాగు చేశారు. ఈరోజు ఎవరో వస్తారని, ఈరోజు ఏదో ఇస్తారని నువ్వు ఆలోచించడం కాదు సహోదరి సహోదరుడా. అటు సంపూర్ణత నీవు కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నావు. ఈస్టర్ సందర్భంగా, ఈ పునరుద్ధాన కాల ఆరాధన సందర్భంగా నీవు అటువంటి సంపూర్ణత గలవాడిగా, సంపూర్ణత కలదానిగా ఉండాలని ఆశపడుతున్నావు. నేను ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది ఏమైనా దూషించుండొచ్చు, ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, పొరపాటు చేసి ఉండొచ్చు, పాపాలు చేసి ఉండొచ్చు, నీ పరిచయం ఎంత పాడు చేసుకుని ఉండొచ్చు, నీ కుటుంబాన్ని పాడు చేసుకుని ఉండొచ్చు, నీ సంసారాన్ని పాడు చేసుకుని ఉండొచ్చు. పశ్చాత్తాపడు, ప్రభు సన్నిధిలో కన్నీరు కాచు. ప్రభా, తెలిసో తెలియక నేను తప్పు చేశాను అయినా, తెలిసో తెలియక నా సంఘాన్ని, నా సమాజాన్ని, నాకున్న బంధువుల్ని పోగొట్టుకున్నాను, నా భార్య బిడ్డలకు దూరం అయిపోయాను, నా భర్తకు నేను దూరం అయిపోయాను, నా వ్యాపారానికి దూరం అయిపోయాను, నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను. ప్రభా, ఈరోజు నైనా ప్రభా, నీ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవాడిగా నన్ను చేయండి. పరిపూర్ణుడు, సంపూర్ణుడు కావాలంటున్నావు నాయన. అటు సంపూర్ణత నాలో వచ్చి, అటు సంపూర్ణత కలిగి నీతో జీవించి, అటు సంపూర్ణత కలిగి పరలోక రాజ్యంలో నీతో కలిసి ఆనందించే కృపను దయచేయండి నాయన. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడని దివ్య గ్రంథంలో అంటున్నావు ప్రభువా. నేను పాపిని అయినా నా పాపాలు క్షమించు తండ్రి, నా దోషాలు క్షమించు నాయన, నా అపవిత్రత క్షమించు నాయన. ఎన్నోసార్లు నాయన ప్రభా స్తోత్రం తండ్రి, నెబుకద్నెజరులాగా గర్వించి నా యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాను నాయన. నన్ను క్షమించు ప్రభువా, నా జీవితాన్ని సరిచేసి వాడుకోనైనా, నా జీవితాన్ని బలపరచునైనా, నా జీవితాన్ని ఒక యోగ్యమైన రీతిలో మీరు దిద్దామని ఒకసారి నువ్వు ప్రభు సంఘ కన్నీరు కాచి బ్రతిమలాడగలిగితే, కన్నీరు కాచి నీ బ్రతిమలాడగలిగితే, ప్రభువా నా జీవితాన్ని ఒకసారి నీ చేతులకు అప్పగిస్తున్నా. నా ఉద్యోగం ఉన్న, వ్యాపారం ఉన్న, సంసార జీవితాన్ని, నా యొక్క వ్యవసాయ జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా ఒకసారి నా యొక్క కుటుంబాన్ని, సంఘాన్ని, నా సమాజాన్ని కట్టునాయన. నువ్వు ప్రార్థన చేయగలిగితే బిడ్డా, ఈ పునరుద్ధానకాల సందర్భంగా ఆయన నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఈ పునరుద్ధకాల సమయంలో ఆయన నువ్వు చేయబోతున్న నూతన పరిచర్యను ఆశీర్వదించబోతున్నాడు. ఇంకెంతకాలం ముందులా కూర్చుంటావు సహోదరి సహోదరుడా? ఎంతకాలం ఇంకా నీవు దేవుడు చూపించిన ప్రాంతాలకు వెళ్లకుండా, పరిచర్య మొదలు పెట్టకుండా ఇంకెంతకాలం బెతెస్దా కోనేటి దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గర కూర్చుంటారు? ఇదిగో కపెర్నహూముకు మోసుకొచ్చినటువంటి వారు నలుగురు మోసుకొచ్చినట్టుగా నిన్ను మోసుకు రావాల్సిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు అంతా మోసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. నీవే లేచి ఏలియాతో అంటున్నాడు, నీకు శక్తికి మించిన ప్రయాణం నీ ముందున్నది, లేచిన భోజనం చేయనప్పుడు నా చేత కావట్లేదు, ఇప్పుడే తిన్నాను అని అనలేదు లేదని మరలా తిన్నాడు, లేచి బయలుదేరాడు. అనేక దూరం ప్రయాణం చేశాడు. ఈరోజు నీకు అప్పగించబడిన పరిచర్యను ఏం చేస్తున్నావు? ఈరోజు నీకు అప్పగించబడిన బాధ్యతను ఏం చేస్తున్నావు? నీ తల్లిదండ్రులకు ఎలా నువ్వు సమాధిలో పోగలుగుతున్నావు? భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉండాలంటే నీ తల్లిదండ్రులను తప్పనిసరిగా సన్మానించాలి. అది శారీరక తల్లిదండ్రులైనా, ఆత్మీయ తల్లిదండ్రులైనా వారిని సన్మానించే వారికి ఉంటారు, దుఃఖం కలిగించే వారిగా ఉంటారు. ఇలా నీకు అప్పగింపబడిన నీ పరిచయం నమ్మకంగా చేయాలి. ముందున్న వారికన్నా నేను బలమైన పాత్రగా నీ ముందున్న వారికన్నా నేను బలమైన పాత్రగా వన్ కండిషన్ ఏంటంటే పరిపూర్ణుడు కావాలి. పరిపూర్ణుడు కాస్త సంపూర్ణతలోకి వచ్చి ఆ సంపూర్ణత ప్రభువు సమానంగా ఉండే సంపూర్ణత కావాలి. సంపూర్ణతలో నువ్వు రావాలని ఆశపడుతున్నాను, కోరుకున్నాను. ఎక్కడ ఉన్నా సరే నాతో పాటు ప్రార్థనలోకి గురించి, నాతో పాటు మోకరించి ప్రార్థనలోకి గురించి నీకోసం ప్రార్థన చేయాలి. ఎవరు ఏదో అనుకున్నారని నేను భయపడి ఇంట్లో ఉండడం కాదు సహోదరి సహోదరుడు. లేచి నీకు దేవుడు అప్పగించిన పరిచయం కొనసాగించు. దేవుడు నీకు అప్పగించిన ప్రాంతాలను వెళ్ళి లేకును అగ్నిలో లాగినట్టుగా లేకును లాగి అది సంపూర్ణత కావాలని కోరుకుంటుంది.
చొప్పున వాడుకొని ప్రపంచానికి గడగడ వణికిస్తున్న వైరస్ కరోనా వైరస్ ని తొలగించి పారగొట్టి దీవించి రక్షించి అయినా మా మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, రాష్ట్ర మంత్రులను, నేను ఎమ్మెల్యేలను, ఎంపీలను, నేను సర్పంచులను, ఎంపీలను, జడ్పీలను, ఎంపీలను దీవించి రక్షించాను. ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణకర్త నేను సహవాసము సన్నిధి మనకును ప్రభుత్వం గురించి పెద్ద బిడ్డకు సమస్త ప్రజలకు సమస్త పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించి రక్షణ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే శిల రక్తమే ప్రవేశం సంపూర్ణ కలుగునుగా. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ప్రార్థన దయచేసి చిన్న విన్నపం తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ నిర్మూలన కొరకు అందరూ ప్రార్థించండి. అందరూ కూడా గవర్నమెంట్ వారు విధిస్తున్నటువంటి ఆంక్షలను ఉల్లంఘించకుండా దయచేసి వారు కూడా సహకరిద్దాం. ప్రతి అనుదినం ప్రార్థనలో ఈ కరోనా వైరస్ కొరకు, కరోనా వైరస్ బాధితుల కొరకు ప్రార్థన చేద్దాం. అతి కృపా సమాన దేవుడు మనం దయచేసి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.